హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న ట్యూస్డే వ్లాగ్ అనేది, మార్నింగ్ వ్లాగ్ అనేది చిన్న వీడియో అనేది పెట్టేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఖాళీ లేకపోవడం వల్ల వీడియో అనేది నేను చేయలేదు. జస్ట్ మామూలుగా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేవి ఇక్కడ మార్నింగ్ వ్లాగ్ చేసింది ఇక్కడ నేను ఈరోజు వీడియో కింద పెడుతున్నాను. అలాగే ఇక్కడ 4 o'clockకి ప్రతిరోజు నేను 4 గంటలు, తెల్లవారుజాము 4 గంటలు లేచి ద్వీపం, అలాగే టిఫిన్ పిల్లల క్యారేజీలు కానీ, టిఫిన్స్ కానీ, అలాగే చిన్న చిన్న పనులు అనేవి చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో మా అన్న వీడియోస్ ఎవరైనా ఫాలో చేస్తే కనుక వాళ్ళకి బాగా అర్థమైపోద్ది. నేను మార్నింగే లేచి నేను ఇలా అయితే ద్వీపం అయితే అయిపోతుంది. అలాగే సుప్రభాతాలన్నీ పెట్టేసుకొని మనశ్శాంతిగా ఇంకా టిఫిన్స్ చేయాలన్నా, లేదంటే పిల్లలకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలన్నా సరే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నాకు సులువుగా అయిపోద్ది. ఇక్కడైతే చిన్న బాబుకి అయితే ఇక్కడ లంచ్ బాక్స్కి ఎగ్ రైస్ అయితే చేశాను. మేమైతే తినంలేండి, కానీ పిల్లలకి అన్నీ మనతో పాటు అంటే మంగళవారం, సోమవారం అనేసి పిల్లలకి ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇంకా లంచ్ బాక్సెస్ అంటే ఇంకా వాళ్ళు మట్టుగా చేసేసి ఇంకా ప్యాక్ చేసేస్తే సరిపోద్ది. వాళ్ళు లంచ్ అనేది చేసేస్తారు. ఇంకా మా కోసం అయితే మాత్రం ఇక్కడ అప్పటికప్పుడు రుబ్బు అయితే నేను వేయలేదు. అందువల్ల ఏంటంటే అప్పటికప్పుడు కొంచెం మైదా పిండి, గోధుమ పిండి వేసి చిన్న సోడా గుండా, అలాగే సాల్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేశాను. మూత పెట్టేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత చిన్న గరిటెతోని కొంచెం పలచగా కలుపుకున్నాను. మనం మైసూర్ బోండాలకి అయితే కొంచెం చిక్కగా కలుపుకుంటాం కదా, ఇది వచ్చేసి నేనైతే కొంచెం పలచగా కలిపాను. గరిటెతోని వేసుకునేలాగా కొంచెం అంటే స్మూత్గా వస్తుంది అని చెప్పేసి. ఇంకోటి, ఇందులో నేను 1 కప్పు పెరుగు కూడా వేసాను, అది చెప్పడం మర్చిపోయాను. ఇంకా అన్నీ వేసి బాగా కలుపుకొని ఒక అరగంట, గంట పాటు మనం అప్పటికప్పుడు టిఫిన్ చేసుకోవాలంటే కనుక ఈ పద్ధతి ఇలా మనం తయారు చేసుకుంటే కనుక టిఫిన్ అనేది మనకు ఆ రోజుకి అయిపోతుంది. ఇంకెక్కడ సింపుల్గా అయిపోవాలని చెప్పేసి ఇంక ఇలాగా ఆయిల్ అవి మరగబెట్టేసి ఇలాగ వేసాను. చాలా సాఫ్ట్గా వచ్చాయి, లోపల గుల్లగా చాలా సాఫ్ట్గా వచ్చాయి. అంటే కొన్నిసార్లు మనకి ఏంటంటే గట్టిగా వచ్చేస్తాయి అప్పటికప్పుడు పిండి కలుపుకోవడం వల్ల. కానీ కనీసం ఒక అరగంట, గంట మనం మూత పెట్టేసి ఉంచుకుంటే గనక మనకి గుల్లగా, టేస్టీగా, అలాగే సాఫ్ట్గా, ఈజీగా అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. అలాగే దీంట్లోకి పల్లీ చట్నీ అనేది చేశాను. నేను ఎప్పుడు పల్లీలు అంటే చెనా పలుకులు నేను ఎప్పుడు కూడా వేపేసి ఎప్పుడు డబ్బాకి స్టోర్ చేసుకుంటాను, చట్నీలు చేసుకోవడానికి అప్పటికప్పుడు సులువుగా ఉంటుందని చెప్పేసి. లేదంటే అప్పుడే వేయించుకొని, అప్పుడే పొట్టు తీసుకొని, అప్పుడే మనం చల్లార్చుకొని చాలా లేట్ అయిపోతుంది. అలా కాకుండా ముందుగానే మనం పలుకులు అనేవి ఇలాగా వేపి పక్కన పొట్టు తీసేసి పక్కన ఒక డబ్బాకి స్టోర్ చేసుకుంటే కనుక ఎప్పటికప్పుడు కావాలి అనుకున్నప్పుడు సింపుల్గా చట్నీ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఇలా కావాల్సినంత ఒక చిన్న బౌల్తోని పల్లీలు అయితే వేసుకున్నాను, ఒక నలుగురికి సరిపడా టిఫిన్కి. అలాగే కొంచెం కల్లుప్పు అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. అలాగే కొంచెం పెద్ద ఉల్లిపాయ వేసాను, చింతపండు, అలాగే కారం. ఇందులో పచ్చిమిర్చి కన్నా పచ్చికారం వేసుకొని మనం చట్నీ చేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ది వేసాను కదా, మళ్ళీ రెండో ట్రిప్ ఇలా వేసేసి హాట్ బాక్స్లోకి తీసేసాను. ఇదైతే మాత్రం చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. మనకు లోపల ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ చట్నీ మీకు చూపించాను కదా, ఇలా మిక్సీ పెట్టేశాను. చట్నీ కూడా మనం తాలింపు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. ఈ టేస్ట్ అని చాలా బాగుంటుంది. ఇంతకుముందు బోండాలు, అలాగే మైసూర్ బోండాలు, పల్లీ చట్నీ కాంబినేషన్లో నేను ఒక వీడియో అనేది కూడా పెట్టాను. కావాలంటే మన ఫుల్ వీడియోస్లో చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే పల్లీలు అప్పటికప్పుడు మనం చేసుకొని అంటే శ్రమ ఎక్కువ పడే కన్నా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఇలాగ చేసుకోవచ్చు. తాలింపు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ వచ్చేసి ముందు రోజు నేను గోరింటాకు అనేది పెట్టుకున్నాను. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే గోరింటాకు కొన్నిసార్లు ఆకు అనేది పండదు కదా, అప్పుడు ఏంటంటే అందులో చిన్న బెల్లం, చిన్న చింతపండు వేసుకుంటే కనుక మనకి అరగంటలోనే ఇది మనకి ఎప్పుడైతే డ్రై అయిపోతుందో, బాగా ఎండిపోతుందో, ఇక్కడ చూస్తున్నారు కదా, 1/2 అవర్లో ఎంత బాగా పండిపోయిందో.
ఇంకా పగలు పెట్టుకుంటేనే బెస్ట్ అండి. ఎందుకంటే నైట్ టైం అయితే కనుక మనకి బెడ్‌షీట్లు కానీ, మంచాలు కానీ, ఇంకా నేల మీద టైల్స్ కానీ ఇలా చిందరవందరగా అయిపోద్ది. పగలైతే మనం కొంచెం టైం కేటాయించుకొని ఇలా పెట్టుకుంటే గనక హాఫ్ అన్ అవర్‌లో మనకి డ్రై అయిపోతుంది. బాగా పండుతది కూడాను. ఎందుకంటే ఇందులో చిన్న చింతపండు అలాగే బెల్లం వేసుకుంటే గనక బావుంటది. అలాగే మీకు ఎవరికైనా సరే 1 గ్రామ్ జ్యువెలరీ కావాలనుకుంటే గనక మన నేను వాట్సాప్ నెంబర్ అనేది నేను షార్ట్స్ వీడియోలో మెన్షన్ చేశాను. అలాగే కొన్ని లాంగ్ వీడియోస్‌లో కూడా పెట్టాను. ఇంకా కావాలి అనుకుంటే గనక ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను వాట్సాప్ నెంబర్ అనేది. మీకు 1 గ్రామ్ జ్యువెలరీ కావాలనుకుంటే గనక నాకు వాట్సాప్‌కి గ్రూప్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మామూలుగా నేను స్టేటస్‌లో వాటిల్లో కూడా పెడతా ఉంటాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ అనేవి ఐటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నేను ఇదైతే 6-7 ఇయర్స్గా కూడా కంటిన్యూ చేస్తున్నాను. చాలా బాగా అంటే కస్టమర్స్ రివ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే క్వాలిటీ అలా ఉంటుంది. అంటే ఇది మన ఓన్ కాదు, నేను లింకప్ అయి ఉన్నాను. చాలా బాగుంటాయి కూడాను. అంటే 1 గ్రామ్ జ్యువెలరీ అనేది, టెంపుల్ జ్యువెలరీ, సీజర్ జ్యువెలరీ అన్నీ కూడా లేటెస్ట్ మోడల్ అనేసి ఎప్పటికప్పుడు అప్డేట్ మనకి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. నేను ఎప్పటికప్పుడు స్టేటస్లో కానీ అలాగే గ్రూప్స్లో కానీ పెడతా ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే కనుక నేను మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను. లేదనుకుంటే మీరు స్టేటస్లో డైలీ కూడా మీరు చూసుకోవచ్చు. ఏదైనా కావాలి అనుకుంటే కనుక ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే వీళ్ళు కొరియర్స్ అనేవి పంపిస్తూ ఉంటారు. ఐటమ్ అనేది చాలా బాగా ఉంటాయి. అలాగే ఎవరికైనా శారీస్ కూడా కావాలంటే శారీస్ కూడా మనకి గ్రూప్ ఉంది. శారీస్ కూడా నేను డైలీ పెడతా ఉంటాను. ఎప్పటికప్పుడు ఏ మోడల్స్ ఏ మంచి శారీస్ వస్తే అవి నేను పెడుతూ ఉంటాను ప్రైస్తో సహా. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీరు ఇలా వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు తీసుకోవచ్చు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. అలాగే ఇక్కడ కొన్ని పిక్స్ అనేవి యాడ్ చేశాను ఈ వీడియోలో. అలాగే శారీస్వి 1 గ్రామ్ జ్యువెలరీవి కలిపి ఒకసారి చివరి వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే కనుక మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాను. ఈ రోజుకి ఇదే వీడియో. మీరు లాస్ట్ వరకు చూసి మీకు శారీస్ కానీ జ్యువెలరీ కానీ, ముందంతా జ్యువెలరీ వెళ్ళింది కదా, ఇప్పుడైతే శారీస్ అనేది చూడండి. ఎవరికైనా నచ్చితే కనుక మీరు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు.